ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు స్పీకర్ అయ్యన్న పాత్రుడు చురకలంటించారు. ప్రశ్నోత్తరాల సమయానికి అసెంబ్లీలో మంత్రి లేకపోవడంతో ప్రశ్న వాయిదా పడింది. అనంతరం సభలోకి వచ్చిన మంత్రిని ప్రశ్నోత్తరాల సమయాన్ని సీరియస్ గా తీసుకోవాలని స్పీకర్ కోరారు. మంత్రులే ఆలస్యంగా వస్తే ఎలా అంటూ నిలదీశారు. సకాలంలో వచ్చేందుకు మంత్రులు ప్రయత్నించాలని కోరారు. ఆలస్యానికి మంత్రి సుభాష్ క్షమాపణ చెప్పారన్నారు. సార్ మీరు మాట్లాడే ముందు ఒక విషయం, క్వశ్చన్ అవర్ని కొంచెం సీరియస్ తీసుకోవాలి. మంత్రులు కూడా మంత్రులే లేట్గా వస్తే ఎట్లా? ప్లీజ్ మీరు ఎవరికో క్వశ్చన్ అవర్ ఇంపార్టెంట్ పబ్లిక్కి అండ్ మా మెంబర్స్కి. మీరు ఇన్ టైంలో రావడం కోసం ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు అధ్యక్ష. ఆలస్యమైనందుకు క్షమించాలి అధ్యక్ష. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే శాసనసభ ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో శాసనసభ 9 గంటలకు శాసనసభ మొదలైంది. అయితే శాసనసభలో సభ్యులు ప్రశ్నలు అడిగే సమయాన్ని కూడా కొందరు మంత్రులు కూడా సరైన సమయం పాటించలేదని చెప్పేసి కూడా స్పీకర్ అయ్యన్న పాత్ర కొద్దిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఆయన పలు పర్యాలు కూడా సమయపాలన పాటించాలని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కాగానే కొందరు సభ్యులు కూడా కార్మిక శాఖకు సంబంధించి కూడా ఒక ప్రశ్నను లేవనెత్తారు. అయితే ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన కార్మిక శాఖ మంత్రి సుభాష్ సభలో లేకపోవడంతో ఆ ప్రశ్న ప్రస్తుతానికి వాయిదా వేశారు. అయితే సభలోకి ఆలస్యంగా వచ్చిన మంత్రి కార్మిక శాఖ మంత్రిని ఉద్దేశించి కూడా మరి ఎమ్మెల్యేలు కూడా మరొకసారి ఆ ప్రశ్న కూడా వాళ్ళ సభలో లేవనెత్తడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా స్పీకర్ కొద్దిగా మంత్రి కార్మిక శాఖ మంత్రి సుభాష్ ఉద్దేశించి కూడా కొద్దిగా ఆయన అసహనం వ్యక్తం చేసి కూడా ఖచ్చితంగా మంత్రులు అందరూ కూడా సభా సమయాలు పాటించాల్సిందే, ఖచ్చితంగా సభ్యులు ముందుగా రావాల్సిందే, సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఖచ్చితంగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి సభా సాంప్రదాయాల ప్రకారం పాటించాలా. సమయం ఉదయం 9 గంటల లోపల ఖచ్చితంగా అందరూ సభకు హాజరు కావాలా. సభ్యులు అడిగిన ప్రశ్నలకు కూడా మంత్రులంతా ఖచ్చితంగా సమాధానం ఇవ్వాల్సిందని చెప్పేసి కూడా స్పీకర్ అయిన పాత్ర కొద్దిగా అసహనం వ్యక్తం చేస్తూ కూడా మంత్రి ఉద్దేశించి కూడా చెప్పడం జరిగింది. దీంతో మా సభలోకి వచ్చిన కార్మిక శాఖ మంత్రి సుభాష్ కూడా స్పీకర్ కు క్షమాపణ కోరుతూ కూడా ఇకపై ఇలాంటి పొరపాటు జరగకుండా సభా సంప్రదాయానికి అనుగుణంగా సభా సమయం పాటిస్తామని చెప్పేసి కూడా మంత్రి సుభాష్ చెప్పడం జరిగింది. దాని తర్వాత కూడా ఆయన ఏదైతే ఆ సభ్యులు ప్రశ్న అడిగారో ఆ ప్రశ్న కూడా ఆయన సమాధానం చెప్పడం జరిగింది. క్వశ్చన్ అవర్ ఇంపార్టెంట్ పబ్లిక్కి అండ్ మా మెంబర్స్కి. మీరు ఇన్ టైంలో రావడం కోసం ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు అధ్యక్ష. ఆలస్యమైనందుకు క్షమించాలి అధ్యక్ష.